కేంద్ర సర్కార్ మరో దిక్కుమాలిన కుట్రకు తెరతీసింది. పార్లమెంటే వేదికగా తెలంగాణపై అబద్ధాల విషం కక్కింది. రాష్ట్రాల అప్పులపై ఆర్థిక మంత్రి గురువింద నీతులు చెప్పింది. దేశాన్ని అప్పులో ముంచింది కాక తెలంగాణపై బురద చల్లే కుతంత్రం చేస్తోంది. తెలంగాణ అప్పులమయమైందంటూ తప్పుడు మాటలు చెప్పిన నిర్మల 2014తో పోల్చితే తెలంగాణ అప్పుల పాలైందన్న అబద్ధాలు చెప్పింది. మరి 2014లో తెలంగాణ బడ్జెట్ ఎంత? ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంత? దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ కాదా? దేశానికి తిండి పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో లేదా అన్న విషయాన్ని బీజేపీ సర్కార్ తెలుసుకోవాలి. తెలంగాణలో పెరిగిన ఆస్తులు వనరుల మాటేమిటి? సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పరిగణలోనికి తీసుకోరా? కేసీఆర్ పెంచిన ఆస్తుల విలువ ఎంత లెక్క చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? రాష్ట్రంలో పెరిగిన నీటి మట్టాలు, భూగర్భ జలాలు, పంట విస్తీర్ణానికి ఖరీదు కట్టేదెవరు? తెలంగాణలో అందించిన సంక్షేమ పథకాల్లో కేంద్రం ఇచ్చిందేమైనా ఉందా? బడ్జెట్లో ఏనాడైనా తెలంగాణకు నయా పైసా ఎక్కువ ఇచ్చిన ముఖమేనా మోడీ సర్కారుదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఇవ్వాల్సిన హక్కులు, హోదాలు, నిధులు ఎగ్గొట్టింది కేంద్రం కాదా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి కేంద్రం పెద్దలు. కేసీఆర్ పాలనలో స్వశక్తితో దేశానికే ఆదర్శంగా ఎదిగింది తెలంగాణ. ఇంకా కేసీఆర్ పాలనపై విషం చిమ్మటమే కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అప్పులపై మాట్లాడే ముందు కేంద్రం అప్పుల మాటేమిటి? ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి. మోదీ సర్కార్ అప్పులేమో ఒప్పులా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల సంగతి ఎందుకు చెప్పరు? నిర్మల అడ్డగోలు అబద్ధాలు చెబుతున్నా నోరు మూసుకున్న బీజేపీ ఎంపీలు కనీసం నిలదీసే ధైర్యం లేని కాంగ్రెస్ ఎంపీలతో తెలంగాణకు నష్టమేనని స్పష్టమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగల పార్టీలు కలిసి తెలంగాణ మరోసారి ద్రోహం చేసే కుట్ర చేస్తోంది. నిర్మల అబద్ధాలకు వంతపాడుతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి పైసా నిధులు తేవటం చేతకాదు కానీ పళ్ళికిలించటంలో మాత్రం ఫస్ట్ ఉన్నారు. తెలంగాణ గలం వినిపించే వాళ్లు లేకనే పార్లమెంట్లో కేంద్రం అవాకులు చెవాకులు పేలుతోందని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే చీల్చి చెండాడేవారు కదా అంటున్నారు తెలంగాణ ప్రజలు. బీజేపీ అబద్ధాలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణను చిన్నచూపు చూస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై మాట్లాడుతూ తెలంగాణ అప్పుల పాలైందంటూ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించి సంపద సృష్టించామని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు కట్టామని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రగామిగా నిలిపిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రభుత్వం తరఫున జవాబు చెప్పినప్పుడు బాధ్యత రహితంగా మాట్లాడారు వారు. నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 వచ్చింది పార్లమెంట్లో. దీనికి నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ సంబంధం లేదు. ఇది
ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ చట్టం పార్లమెంట్లో వచ్చేటట్టు ప్రజల్ని సన్నద్ధం చేసి ఉద్యమాలు నడిపి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు. తదనంతరం మోడీ గారి ప్రభుత్వం వచ్చింది 2014. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఆమె నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. వందల సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, నేను ఆ రోజు ఎంపీగా ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ బట్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. మళ్ళీ మీరేం చెప్తున్నారు? తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించడం. అప్పుల పాలైన అంటే ఏంటంటే అప్పులు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడితే అది అప్పుల పాలవుతుంది. తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ రిడెన్ స్టేట్, మైండ్ ఇట్ నిర్మలా సీతారామన్ గారు. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టినాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 90% ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నాడు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. హూ కన్స్ట్రక్టెడ్ మల్లన్న సాగర్? రాజశేఖర రెడ్డి గారు దోషడంతా ఆలోచిస్తే కేసీఆర్ గారు తాంబాలంతో ఆలోచించిండు మల్లన్న సాగర్ని. 1 TMC 2 TMC ఆలోచిస్తే ఇలా దాన్ని 50 TMCల మల్లన్న సాగర్గా మార్చినాం. అందుకోసమే రాజ్యసభలో మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలను మీరు విరమించుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక రాష్ట్ర ఆర్థిక స్థితిని తక్కువ చేసి మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. దేశ ఆదాయంలో 85% అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆదాయంలో 26% మాత్రమే అప్పులున్నాయన్న ఆయన తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. పార్లమెంటు చేసిన పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలుగా విస్మరించిన సీతారామన్ తెలంగాణ అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా నిర్మలా సీతారామన్ తీరు మార్చుకోవాలని పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. శాఖ మంత్రురాలు నిర్మలా సీతారామన్ ఓ మాట అనేస్తే మీ పదవికి మీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తగునా అని ప్రశ్నిస్తున్నాను. ఆర్థిక స్థితిగతులు తెలంగాణలో బాగాలేవనే మాట ప్రసారం చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న మంత్రి కావడం నేను ఖండిస్తా ఉన్నాను. అప్పులు, అభివృద్ధి, ఇది ఆర్థిక శక్తిలో, ఆర్థిక శాఖలో భవిష్యత్తు కోసం చేసే దాంట్లో చేయాల్సిన అవసరము, ఏ మేరకు చేయాల్సిన బాధ్యత, ఈ రెండు గుర్తించకుండా మాట్లాడితే ఏమంటారు? అమ్మా, మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా అంటే ప్రభుత్వం వచ్చే నాటికి 2014 నాటికి దేశ సంపదలో దేశం యొక్క అప్పులు 46%. 100 రూపాయల ఆదాయం ఉంటే 46 రూపాయలు అప్పులుగా ఉండే. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు 100 రూపాయల ఆదాయానికి 85-84 రూపాయల అప్పులు తీసుకున్నారు కదా, దీనికి సమాధానం ఎలా చెప్తారు? అప్పులు పెరిగినంత మాత్రాన బాగాలేవని చెప్పే స్థితిలో ఉంటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఈరోజు 25 ప్రాంతాల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల కంటే మెరుగైన స్థితిగతులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము, సిఏజీ, తర్వాత విదేశీ సంస్థలు ఇచ్చిన జ్ఞాపకాలు అంటే రిపోర్ట్స్ లేవా? నా దగ్గర ఉన్నాయి, పంపించమంటారమ్మా? నేను పంపిస్తాను. మీరు చెప్పిందే, మీ ప్రభుత్వాలు చెప్పినే. 100 రూపాయల సంపద అయితే 27 రూపాయల అప్పులే ఉన్నాయి. మీరు దేశంలో 100 రూపాయల సంపదకు 85 రూపాయలు అప్పు చేసిన చరిత్ర కలిగిన వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఈ మాట మాట్లాడతారు? ఇది ప్రజలను తప్పు పట్టి చేయడానికే కదా, మోసం చేయడానికే కదా, బాగాలేదని చెప్పడానికే కదా. సగటు ఆదాయం ఈ దేశంలో తెలుసా ఎలా పెరుగుతుంది? అభివృద్ధి అయితేనే కదా. సగటు ఆదాయం ఏ స్టేజ్లో ఉంది? మనం 4 రాష్ట్రాల కంటే 5వ రాష్ట్రంగా ఉన్నాం 35 ప్రాంతాలలో. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సగటున ఆదాయం పెంచిన రాష్ట్రం తెలంగాణ అయితే మీరు ఈ మాటలు మాట్లాడితే ఏం చెప్పాలమ్మా? చెప్పండి. ఛాలెంజ్ చేస్తాను, మాట్లాడదాం. రాష్ట్రాలకు ఇచ్చేది పెంచరు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి తక్కువ చేస్తారు. మీది నుంచి గజ్జేసినాం అని చెప్పుకుంటే గొప్పనా? సిగ్గుచేటు. ఐఎమ్ సారీ, I become emotional because I'm concerned about my state, I'm concerned about my people, I concerned about my village. బడ్జెట్లో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని ప్రాంతాలు ఉంటే, ఒక్క రాష్ట్రం బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పి నిధులు కేటాయిస్తున్నామని చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చి చెప్తారా? అంతేకాదు తెలంగాణ ఏమైనా సబ్జెక్ట్ వచ్చిందా ఎక్కడ? బడ్జెట్లో కానీ రాష్ట్రపతి ప్రసంగంలో కానీ? పునర్విభజన చట్టం అంటే ఏంటి? పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయంలో అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య దృష్టిలో ప్రాంతాల అభివృద్ధి కోణంలో సజావుగా ఉండడానికి, ప్రజలను మెప్పించడానికి చేసిన నిర్ణయాలు 10 సంవత్సరాలైన తర్వాత అమలు చేయకుండా ఉండే దౌర్భాగ్య స్థితిలో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని మీరు నిందిస్తారా? మానుకో అమ్మా, మీరంటే మా గౌరవం కాదనం. కానీ ఇలాంటి రాజకీయ కోణంలో మాట్లాడే అవకాశాలు బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేశాన్ని సరిదిద్దడానికి ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మీరు రాష్ట్ర ఆర్థిక స్థితి మీద ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడితే సహించేది లేదు. మేము కూడా రాజకీయాలు చేస్తాం.